బోసడికే కాదు. కాంగ్రెస్ సైడ్ పెట్టినటువంటి ఎయిమ్స్లు ఎన్ని ఎయిమ్స్లల్లా ఎంతమంది ముస్లిమ్స్ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలా సూది ఇప్పించుకుంటున్న వాళ్ళు, మందులు ఇప్పించుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మన బీబీ నగర్ ఎయిమ్స్కి పోదాం, కాంగ్రెస్ వాడే పెట్టిండు కదా. అలా లేకపోతే డిఆర్డిఓకి పోదాం, డిఆర్డిఎల్కి పోదాం, ఇక్రిసాడ్కి పోదాం, ఓకే, ఈసీఐఎల్కి పోదాం, మిదాని డిపోకి పోదాం, లేకపోతే అక్కడ బాక్రానంగల్కి పోదాం, అక్కడ దామోదర్ వ్యాలీ ప్రాజెక్టుకి పోదాం. ఇక లేక తెలంగాణలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి ఉందారా? తిండి లేక ముక్కిపోయిన గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్నాం, పాలపొడి ఇంపోర్ట్ చేసుకున్నాం అమెరికా నుంచి, రష్యా నుంచి, సోవియట్ యూనియన్ నుంచి కదరా. ఏది గ్రీన్ రెవల్యూషన్ తెచ్చినాం, మెరుగైన వంగడాలను తీసుకొని వచ్చి వాటి ద్వారా మన ఆహార ఉత్పత్తిని పెంచినాం, పాల ఉత్పత్తిని పెంచినాం, పోలియో వ్యాధిని నిర్మూలించినాం, మశూచిని నిర్మూలించినాం.